నమస్తే అండి. ఈరోజు 15వ అధ్యాయం 15 చాప్టర్ పురుషోత్తమ యోగంలోని 3, 4 శ్లోకాస్ చెప్పుకుందాము. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. మొదటి చరణం చూద్దాం. న రూపమస్యేహ న రూపమస్యేహ న రూప న రూ దీర్ఘాక్షరం ప ప హ్రస్వంగా పలకాలి. మస్యేహ మస్యేహ న రూపమస్యేహ తథో తథ తథోప తథో తథోపలభ్యతే లభ్యతే తథోపలభ్యతే తాకేతం పోలే. రెండో చరణం చూద్దాం. నాంతో న చాదిర్న నాంతో 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 త ఓతం పోలే. నాంతో న చాదిర్న 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 నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. షా కింద మహాప్రాణాక్షరం ఠా ఒత్తు పలికి పలకాలి. చ సంప్రతిష్ఠా నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. మూడో చరణం చూద్దాం. అశ్వత్థమేనం అశ్వత్థ థా కింద థా ఒత్తు మహాప్రాణాక్షరం. అశ్వత్థమేనం సువిరూఢ ఢ మహాప్రాణాక్షరం సువిరూఢమూలం మూలం అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ అసంగ అసంగ సంగ అసంగశస్త్రేణ దృఢేన దృఢేన చిత్వా చిత్వా. చాకి పుల్లక్షరం మహాప్రాణాక్షరం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. చిత్వా త ప్లస్ అక్కడ వా త్వా చిత్వా. పూర్తి శ్లోకం చెప్పుకుందాం. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. నాలుగో శ్లోకం చెప్పుకుందామండి. తత్తః పదం తత్పరిమార్గితవ్యై యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే. మొదటి చరణం చూద్దాం. తత్తః త అక్కడ విసర్గ ఉచ్చారణ ప ఫ. మనం తెలుగులో ఫ ఫ అని పలుకుతాం, కానీ ఇక్కడ సాంస్క్రిట్లో ఫ గాలి వదులుతూ ఫ పెదాలు మూసుకుపోయి గాలి బయటికి వెళ్ళాలి. ఫ ఫ అని చెప్పాలి. తత పదన్ పదన్ అక్కడ అనుసరి ఉచ్చారణ పొల్లు నా కింద పలకాలి. తత పదన్ తత్పరి 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 మార్గి 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 తవ్యై తవ్యై అక్కడ యా సాన్నాసిక యా అంటాం, కొంచెం ముక్తో పలకాలి. సాన్నాసిక యా అంటాం అనమాట. తత్పరిమార్గితవ్యై తతః పదం తత్పరిమార్గితవ్యై. రెండో చరణం. యస్మిన్ యస్మిన్ గత యస్మిన్ గత యస్మిన్ గత న నివర్తంతి న నివర్తంతి నివర్తంతి న నివర్తంతి భూయః భూయః యస్మిన్ గతా న నివర్తంతి భూయః. మూడో చరణం. తమేవ చాద్యం తమేవ తమేవ చాద్యం తమేవ చాద్యం పురుషం పురుషం ప్రపద్యే ప్రపద్యే తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః యతః ప్రవృత్తిః యతః ప్రవృత్తిః ప్రసృతా ప్రసృతా దీర్ఘాక్షరం పురాణి రా దీర్ఘాక్షరం నీ నీ బాణంలో నా పలకాలి. నీ యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. పూర్తి శ్లోకం చెప్పుకుందా.
ततः पदं तत्परिमार्गितव्यै यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. చూసారు కదండి. మరి 15th చాప్టర్ 15వ అధ్యాయంలోని పురుషోత్తమ యోగములోని 3-4 శ్లోకాస్ చెప్పుకున్నాం. ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి, అందుకని 2 శ్లోకాస్ చెప్పుకుంటున్నా. త్రిష్టుప్ ఛందస్ అంటారు, అందుకని కొంచెం మహాప్రాణాక్షరాలు స్ట్రెస్ ఇచ్చి పలకడం ఎక్కువ ఉంటాయి అన్నమాట కొంచెం, అందుకని 2 శ్లోకాస్ చెప్పుకుందాం. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ శ్లోకాస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.